వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం ఎన్జేఆర్ భవన్లో మంగళవారం డీఎస్సీ అక్రమాలపై నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని డీఎస్సీలో జరిగిన అక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తొలగించాలని, ఎన్నికల్లో 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పి నిరుద్యోగులను మోసం చేశారని, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుద్రోవ పట్టించడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటయ్యిందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును ఫనంగా పెట్టి ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించి 2026లో పూర్తి చేసేలా జీఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 2 లక్షలకు పైగా సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని, ఒక్క అవకతవక కూడా జరగలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో మాత్రం అవకతవకలు జరిగాయని, ఆధారాలతో బయటపడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా 175 నియోజకవర్గాల్లో డిఎస్సిలో జరిగిన అవకతవకలు త్వరమే వాళ్ళకి రీయింబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేయాలని అయిన తర్వాత ఇప్పుడు రోడ్డెక్కి ప్రజల తరఫున మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మేము పనిచేస్తున్నాం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి వస్తారు. వీళ్ళకి ఎంత ఛార్జ్ చేసినా, ఏం చేసినా పట్టించుకోరని టికెట్ ధర మినిమం 10,000తో స్టార్ట్ అయ్యేటట్టు చేశారు. అంటే దీనిలో మరి మంత్రికి ఏమైనా వాటా ఉందా? ఎయిర్లైన్స్ కుమ్మక్కయ్యారా? ఎక్కడా లేదు. మీరు కొట్టండి, ఇప్పుడు ఈ ఫోన్లో కొట్టండి. నెల తర్వాత టికెట్ ఎంతో చూడండి. ఒక నెల తర్వాత 9,000 కన్నా తక్కువ ఉంటే నన్ను అడగండి. హైదరాబాద్కి అంటే ఏదైనా ఉంటే స్వామి మీద పెట్టేద్దాం. పేపర్లో రాయించుకున్నారు. శ్రీవాణి టికెట్లు సాయంత్రం 4 గంటలకు ఉంటే మధ్యాహ్నం దాకా ఫ్లైట్లకి కొంచెం డిమాండ్ ఉందనుకోండి. దాని తర్వాత సో ఏ విధంగా లూటీ చేయాలో ఏది వదలకుండా అన్ని రకాల విధాలు, అన్ని పద్ధతులు అవలంబిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని కూనీ చేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారి కుమారుడు, విద్యాశాఖ మంత్రి, కానీ అన్ని శాఖల్లోనూ ఆయనే ఉంటారు. మంచిదే, అది రీజనల్ పార్టీ, ఎవరేం చేసినా ప్రశ్నించలేరు. కానీ మీరు బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మీద. విద్యాశాఖలో ఏదైనా తప్పు జరిగితే ఆ శాఖ మంత్రిగా పూర్తి బాధ్యత మీదే. డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటాం. అవకతవకలు జరిగింది వాస్తవం. సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. జరిగిన తప్పుల మీద రాజీనామా చేయమంటున్నాం. రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న గూడూరులో జరిగింది. లోకేష్ గారిని రాజీనామా చేయమని అడగకూడదంట. అక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఎందుకు అడగకూడదండి? రాజీనామా చేస్తాడా లేదా అది ఆయన ఇష్టం. రాజీనామా చేయమని అడగడానికి ప్రతిపక్షానికి అన్ని హక్కులు ఉన్నాయి. మీకు గుర్తు చేస్తుందా ఈ సందర్భంలో? లోకేష్ గారికి తెలియదేమో. ప్రతిపక్షంలో మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు 91లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెయ్యని తప్పుకి అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని చెయ్యని తప్పు ఆయన మీద మోపి స్వలాభం కోసం ఈ పనులు చేశాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు అని ఆ రోజు చెప్తే, తప్పు చేయకపోయినా బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశాడు జనార్దన్ రెడ్డి గారు. డిఎస్సి జరిపి ఏం చేయాలని డిఎస్సి జరిపారు? మీకు ఎందుకంటే వాళ్ళకి బాగా ఇష్టం కాదు డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. ఏమి చేయాలని, ఏ ఉద్దేశంతో డిఎస్సి జరిపారు? ఉద్యోగాలు ఇవ్వాలని, అంతేనా? ఎన్ని ఇచ్చారు? 15,000, 16,000. ఎన్ని సచివాలయాలు స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం
ఉన్నప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? 2 లక్షల చిల్లర. మరి 15,000 పెద్దదా, ఆ 16,000 పెద్దదా, 2 లక్షలు పెద్దదా? ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆర్టీసీ సంస్థ ఒక వేరే సెపరేట్ ఎంటిటీగా, ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళని విలీనం చేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలు మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టే కదా. మరి 16,000 గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సిని కూడా వ్యాపారం చేసి అమ్ముకోవడం తెలియదు. అర్థమైందా? అందుకనే డిఎస్సి పెట్టల. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.